బ్రో ఇప్పటి వరకు రిలీజ్ అయిన కంటెంట్ ఎలా అనిపించింది మీకు? చాలా కాన్ఫిడెంట్గా ఉంది ఈసారి అయితే. అంటే రవితేజ బ్యాక్ టు బ్యాక్ లాస్ట్ మూవీస్ చూసుకుంటే కొంచెం డిసప్పాయింట్ చేశాడు. కొంచెం బతమహాజులకి ఇచ్చేది పర్లేదు అనిపించింది. కానీ ఈ సినిమాతో మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఎందుకంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఎమోషన్ అండ్ ఇంక్లూడింగ్ మధ్యలో నాకు తెలిసి ప్రీ క్లైమాక్స్లో నాకు తెలిసి డివోషనల్ వస్తుంది కాబట్టి చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో అందుకని మేము యాక్చువల్గా రావడానికి కూడా ఈవెంట్స్ రాము. ఈవెంట్ సాంగ్ కోసం వచ్చాము. సాంగ్ రిలీజ్ అన్నారు కాబట్టి సాంగ్ కోసం వచ్చాము. బాగా ఎక్స్పెక్ట్ చేసి వస్తున్నాము. బాగుంటుంది డివోషనల్ సాంగ్ కాబట్టి. సో యాక్చువల్గా అంటే ఫాదర్ డాటర్ ఎమోషన్ కదా, అది ఎలా అనిపించింది ట్రైలర్ మొత్తం చూసుకున్నట్టు? అంటే బాగుంది. అంటే ప్రతి ఇంట్లో జరిగేది కాబట్టి ఇంకా టీవీలో చూస్తే ఇంకా బాగుంటుంది థియేటర్లో. అసలు మేమైతే రవితేజ మూవీస్ మిస్ అవ్వము. ఇప్పుడు కూడా మిస్ అవ్వకుండా చూడాలి కంపల్సరీ. అయ్యప్ప మాల్లో ఆయన ఎలా ఉన్నారు అసలు చాలా బాగున్నారు. నిజంగా అయ్యప్ప మాల వేసుకున్నట్టే ఉన్నారు ఆయన. అంటే యాక్టింగ్ చేసినట్లేరు, నిజంగానే చేసినట్టుగా అనిపించింది నాకైతే. బాగుంది. అంటే నేను ఎక్కువ ట్రైలర్స్ కానీ మూవీస్ అంత ఇన్వాల్వ్ అవ్వను. కాకపోతే ఇది చూడాలనిపిస్తుంది ఎందుకో. సాంగ్స్ డివోషనల్ ఉండడం వలన అంటే డాటర్ ఫాదర్ మధ్య రిలేషన్ అది ఎలా ఉంటుందో చూద్దాం. అంటే ఆయన యాక్టింగ్ నేచురల్ అంటారు కదా. అవునవును. ఎలా అనిపించింది ట్రైలర్ మొత్తం? నాకు బాగుంది, నాకు నచ్చింది. ఫాదర్ గా నచ్చాడా, మాస్గా ఉన్నప్పుడా అయ్యప్ప? అంటే 2 వేరియేషన్స్ అన్నమాట. డివోషనల్గా బాగా నచ్చారు. ఫాదర్గా కూడా అంతే, అందరు ఫాదర్స్ కూడా అలాగే ఉండాలి అని నేను అనుకుంటున్నాను. ఫాదర్ గారు మీరు చెప్పండి. నాకు సినిమా అంటే ట్రైలర్ ఎక్కడ నచ్చిందంటే, ఫస్ట్ ట్రైలర్లో ఎలా చెప్తాడంటే మందుకు అలవాటయ్యి ప్రతి ఇయర్ మందు తాగుతాడు, ఇప్పుడు ఎవ్రీడే మందు తాగుతాడు. కానీ ఆ 42 days ఆపుతాడు. కానీ నాకు తెలిసి ట్రైలర్ ఏమర్థమైందంటే ఒక ఆడపిల్ల గురించి ఒక విషయం ఉంటుంది స్టోరీలో, దాని గురించి మనోడు ఎలా సాల్వ్ చేశాడు, ఎలా మందు ఆపాడు అనేది నాకు తెలిసి స్టోరీ. అండ్ ఎస్పెషల్గా ఏంటంటే ఈ క్యారెక్టర్ అనేది విలేజ్లో బాగా కనెక్ట్ అవుతారు. ఎందుకంటే చాలామంది విలేజెస్లో ఏంటంటే బాగా తాగుడికి బాగానే అలవాటు అయ్యి ఆ 42 days ఆపి మళ్ళీ స్టార్ట్ చేస్తారు. నాకు తెలిసి అదొక మెసేజ్ కూడా ఉంటుందేమో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది నేను ట్రైలర్ చూడంగానే నాకు నేను విలేజ్ నుంచి వచ్చానమాట. విలేజ్ నుంచి చాలామంది మా విలేజ్ సైడ్ కూడా అలాగే ఉంటారన్నమాట. ఎట్లా అంటే ఎక్కువ తాగుతూ ఆ 42 days జస్ట్ ఆపేసి మళ్ళీ స్టార్ట్ చేయడము. అండ్ ఇక్కడ స్టోరీ బాగా చూసుకునే విధానం ఏంటంటే డాటర్ అండ్ ఫాదర్ ఎమోషన్. నాకు తెలిసి ఇది బాగా వర్కౌట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అదొకటి. ఇప్పుడు అయ్యప్ప స్వామి అయ్యప్పది మాల వేస్తున్నారు డిసెంబర్కు. మంచిగా కరెక్ట్గా నవంబర్లో మళ్ళీ మనకి స్టార్ట్ అవుతుంది. ఆ మూమెంట్కి నాకు తెలిసి బాగా అందుకుంటుందని నేను అనుకున్నాను. అండ్ సాంగ్ వచ్చేసి మన శివ నిర్వాణ కూడా మొన్న సుమాతో ఇంటర్వ్యూలో చెప్పారు. ఏమని చెప్పారంటే కొంచెం సాంగ్ ఉంటుంది ఆల్రెడీ ముందే ఫిక్స్ చేశారు. ఆడియన్స్ ఎప్పటి నుంచి అడుగుతున్నారు కానీ దానికి ముందే ఆల్రెడీ ఫిక్స్ చేశారంట. కానీ ఆ సాంగ్ వచ్చేసరికి ఎరప్ట్ అయిపోతుంది థియేటర్ అని చెప్పాడు. సో మేము చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాం అన్నమాట సాంగ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఆయన వదిలిన ఫస్ట్ గ్లిమ్స్లోనే మనకి సోమవారంలో బాగా కనిపించారు రవితేజ. బాగా యాప్ట్ అయింది, ఆ రోల్ కూడా బాగా యాప్ట్ అయింది. సో మేము చాలా ఎగర వెయిట్ చేస్తున్నాం. యాక్చువల్లీ ఎస్పెషల్లీ ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ రవితేజ. సో పిచ్చ ఫ్యాన్ అనమాట. వాడిపోతే వీడిపోతే నేను పోతే అమ్మ ఒకటి ఎవరైనా అధికారం ఎగబడితే చిత్రపతి రెడ్డి కదా. సారీ ఓకే. విక్రమార్కుల్లో అది సిటీకి ఎంతమంది కమిషన్లు వస్తుంటారు పోతూ ఉంటారు కానీ చండీగఢ్ లోకల్. థ్యాంక్ యూ.